Hi everyone, welcome to Prerna, build your one skill by yourself. So ఇవాళ మన ప్రోగ్రామ్ లో RTC మాడ్యూల్ ని Arduino తో ఏ విధంగా మనం కనెక్ట్ చేయాలని చూద్దాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ని మీకు సమర్పిస్తున్నారు Puma, ADC Solutions, Sri Vivekananda Lari Institutions, Skyrace and conducted by Final Avengers Academy of Excellence. So before going to the session, please do like, share and subscribe to our channel for more interesting videos and sessions. So let us go to the program. And RTC మాడ్యూల్ అంటే ఏంటి అండ్ అదే విధంగా దానికి ఉండేటువంటి డిఫరెంట్ పార్ట్స్ ఏంటి, Arduino తో మనం దాన్ని ఎట్లా ఇంటర్ఫేస్ చేస్తున్నాం, ఎట్లా కనెక్ట్ చేస్తున్నాము, అండ్ Arduino RTC మాడ్యూల్ రెండు కూడా మనకి ఎట్లా ఉపయోగపడతాయి అనేది చూద్దాం. నార్మల్ గా RTC అంటే ఏంటంటే రియల్ టైమ్ క్లాక్ అన్నమాట. ఓకే, సో ఇది ఒక మాడ్యూల్ మనకి. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే కంప్లీట్ గా మనకి ఎక్కడైతే టైమింగ్ అనేది కావాలి, ఎక్కడైతే మనకి టైం బేస్డ్ అప్లికేషన్స్ కావాలి, అలాంటి చోట్ల మనము ఈ యొక్క RTC మాడ్యూల్ ని మనము ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో ఎట్లాంటి ఈవెంట్స్ అండ్ టూల్స్ అండ్ విచిత్రమైనటువంటి ప్రాజెక్టులు, దట్స్ లైక్ మనకి ఆటోమేటిక్ డోర్ బెల్స్, కరెక్ట్ గా ఈ టైం కి మనకి డోర్ బెల్ మోగాలి అన్నటువంటి కండిషన్స్, ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం ఈ యొక్క RTC మాడ్యూల్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో అండ్ కమింగ్ టు ద సెషన్, RTC మాడ్యూల్ అనేది కంప్లీట్ గా బ్యాటరీ బేస్డ్ క్లాక్ అన్నమాట. ఇది కంప్లీట్ గా దాని లోపల వెనకాల RTC మాడ్యూల్ వెనకాల CMOS బ్యాటరీ ఒకటి ఉంటుంది 3 volts ది. ఓకే, సో ఆ 3 volts CMOS బ్యాటరీని బేస్ చేసుకుని దీని లోపల మనకి ఏంటంటే కొన్ని టైప్స్ ఆఫ్ టైమ్ స్టాంప్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, అదే విధంగా అలారం అనేది ఉంటుంది. సో ఇది కంప్లీట్ గా Arduino తో ఇంటర్ఫేస్ అయ్యేటప్పుడు I2C ఆర్ SPI స్టాండర్డ్ ఇంటర్ఫేసెస్ ద్వారా ఇంటరాక్షన్ అనేది అవుతుంది అనమాట. Arduino అండ్ RTC మాడ్యూల్ కనెక్ట్ అవ్వాలి అంటే ఈ పర్టికులర్ 2 ఇంటర్ఫేసెస్ అనేవి కంప్లీట్ గా కావాలి. ఓకే, సో ఇదేంటంటే కంప్లీట్ గా దీన్ని ఉపయోగించుకుని మనము రిజిస్టర్డ్ లెవెల్ కమ్యూనికేషన్ కూడా బాగా అర్థం చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా మనకి సక్సెస్ఫుల్ గా ఇది ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ I2C అండ్ SPI లైబ్రరీస్ వీఆర్ యూజింగ్ ద RTC మాడ్యూల్ అండ్ Arduino connections. So okay, so coming to the interfacing of RTC module with Arduino, మనకి కంప్లీట్ గా Arduino కి RTC మాడ్యూల్ ని కనెక్ట్ చేయాలి అంటే మనం ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ చూడొచ్చు మీరు. సో క్లాక్ లైన్స్ టు ద Arduino I2C అండ్ SPI పిన్స్ ఉంటాయి. సో ఆ I2C అండ్ SPI పిన్స్ ని కరెక్ట్ గా Arduino లోకి కనెక్ట్ చేసుకుని దాని తగ్గట్టుగా మనము లైబ్రరీ ఫంక్షన్స్ ని ఇన్స్టలేషన్ చేసుకోవాలి. DS3231 DS3232 అని చెప్పి ఇలా మనకి కొన్ని టైప్స్ ఆఫ్ RTC లైబ్రరీస్ అనేవి ఉంటాయి, స్టాండర్డ్ లైబ్రరీస్. వితౌట్ యూజింగ్ ద లైబ్రరీ వీ కాంట్ పెర్ఫార్మ్ ద RTC మాడ్యూల్ ఇంటిగ్రేషన్ విత్ ద Arduino అనమాట. సో అందుకని కంప్లీట్ గా ఆ పర్టికులర్ లైబ్రరీస్ ని ఇనిషియలైజేషన్ చేసుకుని మనం RTC మాడ్యూల్ ని Arduino కనెక్ట్ చేసుకుని టైం సెట్ చేసుకోవాలి ఫస్ట్. సో టైం సెట్టింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే మనము దాని యొక్క రిమైనింగ్ వర్క్స్ అనేవి చేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఓకే, సో అండ్ RTC మాడ్యూల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాస్క్ ని పెర్ఫార్మ్ చేయడానికి వీలుగా మనకి డిజైన్ చేశారు. సో అవి ఏంటంటే టైం స్టాంప్స్ కావచ్చు, లేదంటే షెడ్యూలింగ్ టాస్క్స్ కావచ్చు, ఓకే, స్పెసిఫిక్ ఈవెంట్ కావచ్చు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఈ పర్టికులర్ RTC మాడ్యూల్ అనేది ఈజీగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఛాలెంజింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్స్ అనేవి ఎక్కడ వస్తాయంటే కమ్యూనికేషన్ ఎర్రర్స్, టైం డ్రిఫ్ట్స్ కానీ లేదంటే పవర్ సప్లై ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ కి సడన్ గా బ్యాటరీ అయిపోయింది అనుకోండి RTC మాడ్యూల్ వెనకాల, మళ్ళా అగైన్ టైమింగ్ అనేది ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. సో మనం ఏంటంటే అట్లాంటి చోట్ల మనకి పవర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటి చోట్ల మనం ఏంటంటే కంప్లీట్ గా దాన్ని ట్రబుల్ షూట్ చేసుకోవాలి, అంటే దాన్ని తీసి దాని యొక్క బ్యాటరీ చేంజ్ చేసుకోవడం అండ్ పవర్ సప్లై కరెక్ట్ గా వెళ్తుందో లేదా అనేది చూసుకోవడం, ఇట్లాంటివన్నీ మనం కంప్లీట్ గా చూసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇది మేజర్ గా మనకి RTC మాడ్యూల్ లో ఉండేటువంటి స్మాల్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్. ఓకే, అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్, బిఫోర్ గోయింగ్ టు ద కన్క్లూజన్, మనం ఏంటంటే కంప్లీట్ గా RTC మాడ్యూల్ ని అండ్ Arduino ని ఇంటిగ్రేట్ చేసి డిజిటల్ క్లాక్ తో పాటుగా టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ కూడా వచ్చేలాగా మనము ప్రోగ్రామ్ చేయొచ్చు. సో ఇలా చేయడానికి మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆన్లైన్ సిమ్యులేటర్స్ ఉన్నాయి. ఓకే, సో దాంట్లో మనకి వోక్వీ అని చెప్పి సిమ్యులేటర్ ఉంది, ఆ సిమ్యులేటర్ ని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. అండ్ గోయింగ్ టు ద వోక్వీ, ఇక్కడ మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఆల్రెడీ దట్ మీన్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో RTC డిస్ప్లే విత్ Arduino అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇట్లా వస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో దీంట్లో మీరు గమనించవచ్చు ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం SPI.h కానీ I2C లైబ్రరీస్ కానీ కంపల్సరీగా ఉండాలని చెప్పి. సో ఆ విధంగా మనకి ఇక్కడ లైబ్రరీస్ ని ఫస్ట్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్టార్ట్ సిమ్యులేషన్ కనుక క్లిక్ చేస్తే
మనం ఇక్కడ గమనించవచ్చు దాని యొక్క టెంపరేచర్ ఎంత. ఓకే, సో దీని యొక్క టెంపరేచర్ వస్తుంది, టెంపరేచర్ లెవెల్స్ ఇక్కడ ఇంక్రిమెంటేషన్ అవుతాయి అండ్ హ్యూమిడిటీ లెవెల్స్ వస్తాయి. మీరు ఇవన్నీ చూసుకోవచ్చు కంప్లీట్ గా. ఓకే, సో 40% ఆఫ్ యూఆర్ అని ఉంది. నెక్స్ట్ దాని యొక్క టైం పీరియడ్ కూడా మనకి ఇక్కడ వస్తుందండి. ఇది కొంచెం చూసారా 1749. సో 549 అయింది టైం కరెక్ట్ గా. సో ఈ 549 టైం ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఆర్టీసీ మాడ్యూల్ ని అండ్ ఆర్డినోని ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. అండ్ మీకు ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ జిప్ ఫైల్ అని ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఆ పిన్ కనెక్షన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి మీరు ప్రోగ్రామ్ చేయడం అనేది మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా చూసారా పిన్ కనెక్షన్స్ ఎట్లా ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు కరెక్ట్ గా చూసుకుని ప్లేస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.